సరే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారు, కేసులు పెడతారంటారు. నిజంగా మాట్లాడే స్వేచ్ఛ ఉందంటారా ఆంధ్రప్రదేశ్‌లో? ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. ఒక డీజీపీని తన చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నం చేస్తే, ఒక డీజీపీ సాక్షాత్ ఆయన చేతిలో ఉండి ఈ దేశానికి ఇంగ్లీష్ వాళ్ళు రాకపోతే దేవుళ్ళు లేకుండా చేసేవాళ్ళు అనేటువంటి పరిస్థితి మాట్లాడినటువంటి ఒక డీజీపీ ఎవరైతే సిఐడి డీజీపీ పారిపోయినవైనా మనం చూసాం. సమాజంలో రుగ్మతలు రెచ్చగొట్టేటువంటి పని చేసి సంబంధిత అధికారులను చేతిలో ఉంచుకోవాలని ప్రయత్నాలు చేసి ఆ వ్యవస్థల్ని తమ కాళ్ల కింద పెట్టుకొని ఆడించాలని ప్రయత్నం చేసినటువంటి ప్రతి అంగం కూడా ఈరోజు లేచి కళ్ళు తెరిచి చూస్తూ ఉంది. దానికి వాళ్ళ ఊపిరిలుదేటువంటి ప్రక్రియ ఈ యొక్క ప్రభుత్వం చేస్తుంది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి ప్రశ్నించేటువంటి పరిస్థితులు అన్ని చోట్ల ఉన్నాయి, జరుగుతాయి. నిన్న కుప్పంలో జరిగినటువంటి సంఘటన తీసుకుందాం. ఒక సామాజికంగా ఒక కోణంలో ఒక అమ్మాయి డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఆ అమ్మాయిని డబ్బులు వసూలు చేయడం కోసం చెట్టుకు కట్టేస్తే పత్రికా మాధ్యమాలుగా వస్తే తక్షణమే స్పందించినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నష్టపరిహారం కానీ, భూమి కానీ, ఉద్యోగం వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి పైన కానీ వాళ్ళు చెప్పారు క్లియర్గా, ఇది మాకు జరిగినటువంటి వ్యాపార సంబంధించినటువంటి తేడాలో వచ్చినటువంటి జరిగినటువంటి పని, కానీ దాన్ని రాజకీయం చేయాలనేటువంటి పని చేశారు. కానీ అంత మునుపు అదే ప్రభుత్వం, గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఆదిర్ష లాంటి అమ్మాయికి అత్యాచారం జరిగి హత్యకు గురైతే ఇప్పటికి అడ్రస్ లేదు. వాళ్ళ నాన్న హయాంలో ఉన్నప్పుడు ఆయుష్ మేరాది 18 సంవత్సరాలు జరిగింది. సిబిఐ కోర్టులో పెట్టినటువంటి సాక్ష్యాన్ని కూడా తారుమారు చేయడానికి పడుతుంది. కాంగ్రెస్ ఆలోచన, కాంగ్రెస్ వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆలోచన మొత్తం ఒక ముఠాకి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క మనస్తత్వానికి సంబంధించినటువంటి ఆలోచన పరమైనటువంటి పరిపాలన. వీళ్ళు ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్సి మీదేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉంటారు. నింద లేనటువంటి వ్యక్తి మీద నిందనంటించి, బురద లేనటువంటి వ్యక్తి మీద బురద రాసి ఆ బురదను చూపించి బూచిగా ప్రజల నుంచి సానుభూతి పొందాలని ప్రయత్నం చేశారు. ప్రజలు భయభ్రాంతులయ్యారు, పారిపోయేలాగా ఓట్లు ఇచ్చి తీర్పిచ్చారు, ఇంటికి పంపించారు. సార్ బీజేపీ నిజంగా ప్రజల పాలన మార్గదర్శకం అంటారా, లేదంటే ఇతర పార్టీలు విఫలమవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడుతుందంటారా? ప్రజాపరమైనటువంటి పాలన చేయబట్టే దేశంలో దాదాపుగా 18 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పరిపాలన నిరాఘంటంగా కొనసాగుతున్నటువంటి స్థితి. యూపీ లాంటి రాష్ట్రంలో దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత రెండోసారి గెలిచినటువంటి రాజకీయ పార్టీ లేదు. కానీ భారతీయ జనతా పార్టీ రెండవసారి విజయదుంది మోగించి యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి పరిస్థితి. గుజరాత్ లాంటి రాష్ట్రంలో ఇప్పటికి 6 సార్లు, అంటే దాదాపు 30 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ నిర్విఘ్నమైనటువంటి పాలన జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. హర్యానాలో 3వసారి, అదేవిధంగా మధ్యప్రదేశ్లో 2వసారి, అదేవిధంగా గోవాలో అకుంఠితంగా జరుగుతున్నటువంటి ప్రస్థానం భారతీయ జనతా పార్టీ యొక్క ప్రస్థానం. ఎక్కడ కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఏలే పెట్టలేదనేటువంటి భారతీయ జనతా పార్టీ ఈశాన్య రాష్ట్రంలో ఉన్నటువంటి 8 ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో కాలు పెట్టలేదనుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజున ఓటింగ్ సార్లు పెంచుకున్నటువంటి కేరళ కానీ, అధికారం సాధించినటువంటి కర్ణాటక కానీ, ఓటింగ్ సార్లు పెంచుకున్నటువంటి తెలంగాణ కానీ, ఇవాళ అధికార భాగస్వామ్యంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీ అడుగు మొత్తనటువంటి ప్రాంతం లేదు, జెండా నిలబడలేదు అనేటువంటి మాటలైనటువంటి స్థలం లేదు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ యొక్క పరిపాలన, ప్రజా ఉపయోగమైనటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలని ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. దాని ఫలితంగానే బీజేపీ పట్ల, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం పట్ల, సైద్ధాంతిక భావన పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారు. జెండాతో పాటుగా ఎజెండాగా మార్చుకొని పరిపాలనని వాళ్ళ యొక్క సొంత అభివృద్ధిగా భావించి ప్రజలు ఓట్లు ఇచ్చి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారనేది సత్యమైనటువంటి విషయం. సార్ వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పదే చెప్తుంటారు, మీటింగ్లు, పార్టీ కార్యక్రమాల్లో కానీ చెప్తూ ఉంటారు, వచ్చేది మన ప్రభుత్వమే. ఇప్పుడు కళ్ళు మూస్తే 1 year అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి, వచ్చేది మన ప్రభుత్వం చెప్తారు. అంటే వైసీపీ పార్టీ ధీమా అంటారా, లేదంటే కార్యకర్తల్ని మాయ చేస్తారంటారు? ఎలా చెప్తారు ఇది? వచ్చేది మన ప్రభుత్వం అంటారు. వచ్చేది మన ప్రభుత్వం అనకపోతే మీటింగ్కి వచ్చేది ఎవరు ఉంటారు? ఆ వచ్చేది ఎవరు లేరు అనుకుని పాపం చూస్తూ ఉంటేనే ఆ వచ్చేది మంది అని చెప్పని నెట్టుకొని ఆఖరికి కారు కింద పడి చచ్చేది కూడా మన వాళ్ళు అనేటువంటి పరిస్థితి నేను మన కళ్ళ ముందు చూసాం. రాజకీయాల్లో ఇటువంటి స్థితిని ఎవరు చూడాలని ఎవరు అనుకోరు. అత్యంత భయానకమైనటువంటి స్థితిలో నిన్న అమ్మాయి చనిపోయినటువంటి వైనం ఏదైతే ఉందో, నాయకుడు తను ఏర్పాటు చేస్తున్నటువంటి జన సమూహం వాళ్ళు ఉన్నటువంటి స్థాయి ఏ రకంగా మానసికంగా వెళ్ళిపోయింది అంటే, ఒక వ్యక్తి కారు కింద పడ్డా ఆ కారు మెడ మీద నుంచి వెళ్తున్నా కానీ పట్టించుకునేటువంటి స్థితికి వెళ్ళినటువంటి మనిషికి మృతికి కారణమైనటువంటి నాయకత్వం. అంచనాలు చెప్తూ ఉంటారు, వచ్చేది మనం అంటే వచ్చారు, చేశారు, చూశారు. వాళ్ళు చేసినవన్నీ చూసిన తర్వాత ఇక చాలే అనుకున్నారు, వాళ్ళని ఇంటికి వెళ్ళి కూర్చోమన్నారు. కూర్చున్నాక మళ్ళీ నేను లేచి వచ్చేది మనమే అంటే, మొన్నే కదా ఎన్నికలు జరిగినాయి, ఇంకా సమయం ఉంది, దాని ప్రకారం చూస్తారు. 4.5 ఏళ్ళు అయిన తర్వాత వచ్చేది ఆళ్ళో లేకపోతే మళ్ళీ ఇచ్చేది వీళ్ళో,
ఏం జరిగింది అనేది ప్రజలకు ఇద్దాం, ప్రజల నిర్ణయం ప్రకారం నడుచుకునేటువంటి ప్రయత్నం అంటే చేద్దాం. ఒక మాజీ సీఎం అయినటువంటి వ్యక్తికి Z+ కేటగిరీ ఇవ్వడంలో భద్రతా వైఫల్యం ఇలాంటివి జరుగుతున్నాయి, మీరు ఇచ్చే వైఫల్యాలు ప్రభుత్వ కారణం అని చెప్పి అంటారు. ఇలాంటి ఘటనలకి ప్రభుత్వ వైఫల్యాలే కారణం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తారు. ఎలా స్పందిస్తారు ఇది? తన చేతిలో చచ్చిపోయినా దానికి ప్రభుత్వమే బాధ్యత, లేకపోతే తన వల్ల చనిపోయినా, లేకపోతే తన పరోక్షంగా తన వల్ల చనిపోయినా దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల వల్లే బాధ్యత అని చెప్పి నెట్టేయడం అనేది అది ఆ తరహా రాజకీయాలకు మాత్రమే చెల్లుబాటు అయినటువంటి పరిస్థితి. ఇంకా టైం బాగుంది. మీకు ఒక విషయం చెప్పాలి ఈ సందర్భంగా. వివేకానంద రెడ్డి గారు హత్య చనిపోయినప్పుడు గుండెపోటు అని చెప్పని వాళ్ళ మీడియాలోనే ప్రచారం చేసాం, మన కళ్ళతో చూసాం. ఆ తర్వాత కొద్దిసేపటికి హత్యని కూడా వాళ్లే ప్రచారం చేయడం చూసాం. ఆ గుండెపోటు చనిపోయినప్పుడు గుర్తురానటువంటి ఆ జంబలమడుగు శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి గారు హత్య అన్నప్పుడు గుర్తొచ్చారు. నెట్టడం ఏముంది, నెట్టేస్తే పోతుంది అనేది. దాన్ని కాస్త పోలీసులు చాలా అధికారులు ఉన్నటువంటి చేతిలో పెట్టుకొని ఆ కేసుని పక్క వాళ్ళ మీద నెట్టాలని ప్రయత్నం చేసి సిబిఐ వాళ్ళు వస్తే సిబిఐ వాళ్ళని కూడా అందులో ఇరికిచ్చి ఇబ్బంది పెట్టి ఆఖరికి ఆ హత్య కేసు కోసం సొంత బాబాయి కూతురు రోడ్డెక్కి హత్య నేరస్తులు ఎవరని చెప్పని ఏళ్ళు పెట్టి పలానా చూపించిన తర్వాత కూడా మాకు సంబంధం లేదు అని చెప్పారంటే అటువంటి రాజకీయాలు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులకే చెల్లవుతాయి. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అందులో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి సహజంగా ఆయన అదే రకంగా మాట్లాడుతూ ఉంటారు. రక్షణ పరంగా అంటారా, వ్యక్తులు ఏ స్థితిలో ఉన్నా, రాజకీయంగా ఏ పరిస్థితిలో ఉన్నా వారు పరిపాలించినటువంటి పదవుల యొక్క స్థానాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ముఖ్యమైనటువంటి పర్సన్ అయినప్పుడు వాటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థని ఇచ్చేటువంటి క్రమం చేస్తాం. అది ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే సమాజంలో ప్రజలు ఒకసారి ఎన్నుకొని ఒక ఉన్నత స్థానంలో పెట్టిన తర్వాత ఆ వ్యక్తి ఆ సమాజానికి విలువైన వ్యక్తి. మాట్లాడేటువంటి మాటల యొక్క తీరుతెన్నులు, ఆయన యొక్క ఆలోచనలు ప్రజలు ఆమోదిస్తారా, ఆశీర్వదిస్తారా లేదనేది తర్వాత సంగతి, అది ఎన్నికల్లో తేల్చాయి. అంటే Z+ ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళేటప్పుడు ప్రయాణంలో ఆ యొక్క పర్యటనలో రోప్ టీం ఉండాలా, రోప్ టీం కానీ పోలీసు అధికారులు సరైన భద్రత లేకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరిగింది చెప్పారు. పోలీసులు మనకి 3 వాహనాలు పరిమితి ఇస్తే మనం 30 వాహనాలు వేసుకెళ్తే ఎవరు కంట్రోల్ చేస్తారు? మీకు 1000 మందిని చూసుకోమని నేను చెప్పానంటే మీరు 25,000 మందిని పోగేసుకెళ్తే ఎవరు పర్మిషన్ ఇస్తారు? రైతుల్ని పరామర్శించడం కోసం వేలాది మందిని తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క పొగాకు బేళ్లను మొత్తం కాళ్ళతో తొక్కేస్తే దాని బాధ్యత ఎవరు వహిస్తారు? చనిపోయినటువంటి సమయ విషయంలో కనీసం మాట్లాడి నా వల్ల జరిగింది, నేను ఎక్కినటువంటి కారు చక్రం కింద చనిపోయాడు కాబట్టి నేను ఇంత ఇస్తున్నాను, నా కుటుంబాన్ని ఆదుకుంటా అని చెప్పని చేయలేనటువంటి ఓదార్పు, మరి నాడు చేసినటువంటి ఓదార్పు అంతా ఎన్నికల ఓదార్పే తప్ప ప్రజల మీద ప్రేమ కాదనేది వాస్తవ విషయం. వాళ్ళ ఆయన కారు కింద పడ్డ పలకరించడానికి ఖాళీ లేనటువంటి మాజీ ముఖ్యమంత్రికి మరి ఆయన పార్టీ వారసులు ఏం సమాధానం చెప్తారో చూడాలి. సార్, వైసీపీ దీని మీద ఒక ఆరోపణ అయితే చేస్తుంది. ఇదే సింగయ్య ఎవరైతే చనిపోయారో జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ మాత్రం చెప్పడం అయితే కాన్వాయ్లో జరిగినటువంటి వేరే వాహనం కింద పడటం వల్ల ప్రమాదం జరిగింది అనేది జిల్లా ఎస్పీ గారు చెప్పారు. తర్వాత 3 రోజుల తర్వాత రాజకీయ ఒత్తిడితోనే జగన్ కాన్వాయ్లో జగన్ వెహికలే ఢీకొందని చెప్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ. ఇదంతా ఏఐ టెక్నాలజీతో మార్ఫింగ్ జరిగిందంటారు. నిజంగా ఏఐ టెక్నాలజీ అంటారు, వాస్తవం జరిగిందంటారు? మీరు అడిగినటువంటి మాట, మీరు చెప్పిన మాట జగన్ వైసీపీ ఆరోపణ. కనీసం ఒక వాహనం కింద పర్సన్ పడినప్పుడు బ్లడ్ ఉండాలి, ఇదంతా ఉండాలి, అదేమీ లేదు కదా. ఇదంతా ఏఐతో జనాలు మళ్ళీ మోసం చేస్తున్నారు, జగన్ మీద కుట్ర జరుగుతుంటారు. కళ్ళతో పొడిచినా, కత్తితో పొడిచినా, కత్తి కడుపులో దిగినా, ఆ కడుపులో దిగిన కత్తి ఎంబటి రక్తం వచ్చినా, ఆడి ప్రాణం కళ్ళ ముందు పోయినా, ఇదంతా కూడా ఏఐ టెక్నాలజీ అనేటువంటి మాట స్థితికి వచ్చిందనమాట ఈరోజు. ఏఐ టెక్నాలజీలో మంచివాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాస్తవంతో, చెడ్డవాళ్ళు కూడా తప్పించుకోవడానికి అదే మార్గం ఎంచుకుంటున్నారు. దీని ద్వారా ప్రశ్న ద్వారా ఉత్పన్నమవుతా ఉంది జవాబు. కారు కింద పడ్డటువంటి లైవ్ ఏదైతే ఉందో అది డ్రోన్ కెమెరాతో తీసినటువంటి దాని ప్రకారం అతన్ని కింద పడ్డాక ఈడ్చుకెళ్ళటం అనేది కళ్ళ ముందు కనపడింది. బ్లడ్ ఎందుకు రాలేదంటే ఆయన శరీరాన్ని అడగాలి. సింగయ్య శరీరాన్ని బ్లడ్ ఎందుకు రాలేదండి మనం అంటుతాం చిన్నప్పుడు, చీమ ఎందుకు కుట్టాను, ఇప్పుడు ఆయన అడగాలి మన వెళ్ళి. అతను బాడీని తీసిన తర్వాత అతను పడిపోయిన దగ్గర నుంచి, కారు నడిపిన దగ్గర నుంచి బాడీ తీసుకుని ఆటోలో తీసుకెళ్ళాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళి చనిపోయింది కళ్ళ ముందు కనపడ్డాక పోలీసు కూడా ఏమన్నారంటే నిన్న వచ్చినటువంటి సమాచారం తర్వాత జరిగినటువంటి దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాల మీద కేసుని కట్టడం జరిగింది అనేది ఆయన కళ్ళ ముందు చెప్పినటువంటి వాస్తవం. ఇది కళ్ళ ముందు ప్రజలకు కనపడుతుంది. ఏ టెక్నాలజీ ఇవన్నీ పెట్టి చేయాల్సినంత అవసరం ఎవరో సింగయ్య ఒక దేహాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి లేదనేటువంటి సత్యాన్ని మీరు గమనించాలని చెప్పని కోరుతా ఉన్నాను.